హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై అనదర్ మినీ వ్లాగ్. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో యాక్చువల్లీ నాది అయితే ఇది వచ్చేసి బర్త్డే సిరీస్ థర్డ్ వీడియో అనమాట. సో ప్రీవియస్ వీడియో మీరు చూడలేదంటే నా ఛానల్లో ఉంటుంది, చూసేయండి. సో మీరు ఒకవేళ చూడలేదంటే నా టైటిల్ పేరు కింద ట్యాగ్ చేస్తాను సెకండ్ సిరీస్, చూసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. సో నా ప్రీవియస్ బ్లాగ్లో అయితే ప్రణతికి అయితే యాక్చువల్లీ ఐస్ క్రీమ్ ఇచ్చేసి మేమైతే రిటర్న్ వచ్చాము, ప్రణతికి జానుకి. సో ఎక్కడికి రిటర్న్ వచ్చామంటే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. యాక్చువల్లీ అమ్మ లేదు కాబట్టి ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఉన్నింటే అందరూ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళము. సో ఇంకా మమ్మీ డాడీ ఇంకా మా తమ్ముడు కూడా ఊరికి వెళ్ళారు కాబట్టి ఇంకా సరే అనేసి నేనైతే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. మా సిస్టర్ వాళ్ళ ఇంటి పక్కలోనే రేణుకెళ్ళమ్మ గుడి అయితే ఉంది. సో అక్కడే మేము ఇంకా ప్రసాదం అయితే తిన్నాము. ఆల్మోస్ట్ శ్రీరామనవమి కాబట్టి నా బర్త్డే రోజు అన్నీ కూడా అన్నీ అంటే పానకం కానీ మజ్జిగ కానీ ఎసురుబేళే ఎసురుబేళేది కానీ ప్రసాదం కానీ ప్రతి ఒక్కటి మేము బయటే తిన్నాము. సో ఇంకా బయటికి వెళ్ళి ఇంకా హోటల్లో అయితే ఏమీ తీసుకోలేదు. మా తమ్ముని వాళ్ళకి మాత్రం ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్న హోటల్లో, అది కూడా నా ప్రీవియస్ వీడియోలో రివ్యూ ఇచ్చాను, చూడండి. సో ఇది వచ్చేసి ప్రసాదం తిని మేము అంతా ఎంజాయ్ చేస్తుంటే మా సిస్టర్ పోవద్దు ఇప్పుడే అనేసి చెప్పింది. ఏంటా అని చూస్తే మా సిస్టర్ అయితే సర్ప్రైజ్ ఇచ్చిందనమాట. సో యాక్చువల్లీ టెడ్డీ బేర్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి. నా దగ్గర అంత లేవు కానీ ఒకే ఒకటి అయితే ఉన్నింది అంతే నా దగ్గర టెడ్డీ బేర్స్. సో ఇప్పుడైతే మా సిస్టర్ ఇచ్చాక నేను కూడా చిన్ననాటి మెమొరీస్ అన్ని గుర్తు చేసుకొని చాలా అయితే ఆనందించాను. సో యాక్చువల్లీ చాలా హ్యాపీనే. ఇది తనకైతే చిన్న సర్ప్రైజే అయి ఉండొచ్చు, నాకైతే పెద్ద సర్ప్రైజ్ అనమాట తను ఇచ్చింది నాకు. సో యాక్చువల్లీ నా ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా నేను ఈ వీడియోస్ అన్ని ఆల్రెడీ మీ దగ్గర షేర్ చేసుకున్నాను. సో ఇంకా సిరీస్ అనమాట. సో అందుకే 1 by 1 ఎలా జరుపుకున్నాను ఏంటి నా బర్త్డే అనేది మీ దగ్గర అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ఇలా కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ అంతా అయిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే మేము ఇంటికి వెళ్ళామన్నమాట. సో యాక్చువల్లీ ఇక్కడ ప్రత్యూష్ అయితే ఇక్కడ సైడ్లో ఉన్న కేక్స్ అంటే చాలా ఇష్టం అనమాట అతనికి. లోపల ఉన్న కేక్ అయితే అంత తినడు కానీ బయట ఉన్నది కేక్ అయితే చాలా ఇష్టంగా తింటాడు. తినే వరకు కూడా యాక్చువల్లీ అది ఒక్క పీస్ కూడా తీసేదాకా ప్రత్యూష్కి అయితే సమాధానం అవ్వలేదు. అది మేము తినిపిస్తున్నా కూడా ఎందుకు తినిపిస్తున్నావు అని వేరే క్వశ్చన్లు వేరే వేస్తాడు ప్రత్యూష్. ఇలా అన్ని వీడియో క్లిప్పింగ్ అన్ని తీసుకొని అలాగే కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇంకా మేము ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంటికి. సో యాక్చువల్లీ ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేసి నెక్స్ట్ సిరీస్లో నేను కంటిన్యూ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. బాయ్.